హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు ఈ వీడియోలో లాంగ్ స్టిక్ క్లీన్ చేసుకునేటువంటిది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో వాడేటువంటిది మీకు చూపించబోతున్నాను. మీకు ఎందుకు చూపిస్తున్నాను అనేది చెప్తూ చూపిస్తానండి. ఇది ఈత ఆకండి. ఈత ఆకుతో తయారు చేసినటువంటిది. చూడండి, ఇదంతా ఈత ఆకు నీట్గా తయారు చేసి, అంటే ప్రకృతి ప్రసాదించిన వాటితో తయారు చేసిండేదండి ఈ ఈత ఆకు. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో వాడాల్సిన వస్తువు అండి ఇది. ప్రతి ఒక్కరికి ఈ వస్తువు ఏంటి అనేది తెలుసండి. కానీ ప్రస్తుత రోజుల్లో, ప్రస్తుత కాలంలో ఈ ప్రోడక్ట్ను, ఈ వస్తువుని అసలు ఎవ్వరూ వాడటం లేదండి. ఎందుకు అంటే ఈ బిజినెస్ మైండ్ సెట్ మాయలో పడి ఈ వస్తువుని వాడటం మానేశారు. బిజినెస్ మైండ్ సెట్ పర్సన్స్ మాయలో మనం పడకూడదండి. చాలామంది ఇళ్ళల్లో, అంటే 100కి 95% పీపుల్ ప్లాస్టిక్ స్టీల్తో తయారు చేసినవి వాడుతున్నారు. అవి మంచివి కాదండి. ఎందుకు అవి మంచిది కాదు అంటే, ప్రతిదానికి ఒక స్మెల్ ఉంటుందండి. అలాగే ప్లాస్టిక్ కూడా ఒక స్మెల్ అనేది ఉంటుంది. ఆ స్మెల్ అనేది మంచిది కాదు. మనిషి ఆరోగ్యాన్ని బాగా అది స్పాయిల్ చేస్తుంది. ప్లాస్టిక్ స్మెల్ అస్సలు మంచిది కాదండి. ప్లాస్టిక్ ఇంట్లో ఏదో ఒక మూలన ఖచ్చితంగా పెడతాము. ఆ ప్లాస్టిక్ ఎప్పుడూ కూడా స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ని పీల్చుకుంటూ ఉంటాము. ఆరోగ్యం బాగా దెబ్బతీస్తుందండి ప్లాస్టిక్ అన్నది. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ అన్నది వాడటం ఏమాత్రమూ మంచిది కాదు. అలాగే స్టీల్కి కరెంటును లాక్కునే గుణం ఉంటుందండి. స్టీలు, ప్లాస్టిక్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ వాడటం ఏమాత్రమూ మంచిది కాదు. నేను మీకు చూపిస్తున్నది న్యాచురల్ ప్రోడక్ట్ అండి. ప్రకృతి ప్రసాదించిన వాటితో తయారు చేసుకున్నది. న్యాచురల్ క్లీనర్, సహజ సిద్ధమైనది. ప్రకృతి ప్రసాదించినవి మనం వాడటం వల్ల మనకు ఎటువంటి హాని కలగదండి. ఇంకా చెప్పాలి అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఎంతో తక్కువ ధరకి అమ్ముతూ ఉంటారండి. వాళ్ళకి కూడా ఉపాధి కల్పించిన వారం అవుతాము. ప్రకృతి ప్రసాదించినవి, సహజ సిద్ధమైనవి వాడటం మంచిది, శ్రేయస్కరం అండి. ఇంత మంచి వస్తువు ఉండగా ప్లాస్టిక్, స్టీల్తో తయారు చేసిన వస్తువు ఎందుకు చెప్పండి? నేను ఒకటే చెప్తానండి, స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అని చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్. బై బాయ్.